హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే హెల్దీ జ్యూస్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకని ఈరోజు మీ అందరికి కూడా నేను ఎలా తయారు చేశానో మీరు కూడా అలా తయారు చేసుకుంటారనే ఆశతో ఈ వీడియో అయితే తీసానండి. చాలా హెల్దీ డ్రింక్ అండి. దీన్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. రోజుకి మీ డైట్లో ఇది కూడా ఒక పార్ట్ చేసుకోండి, ఓకేనా అండి? అది ఎలా తయారు చేశానో, ఈ జ్యూస్ తయారు చేయడానికి నేనేమి ఇంగ్రీడియంట్స్ వాడానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. అవేమేమి చూపిస్తాను. ఇదేనండి క్యారెట్, బీట్రూట్, ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో పాటు నేను ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే తీసుకున్నాను. అదేంటంటే కరివేపాకు అండి. కరివేపాకు వల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. బీట్రూట్, క్యారెట్ వల్ల మనకి స్కిన్ అనేది గ్లో అవుతుందండి. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఈ జ్యూస్ మాత్రం చాలా చాలా హెల్దీ అండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ డ్రింక్ అండి. రోజు వాళ్ళ డైట్లో కూడా ఇది పార్ట్ చేయాలి. వాళ్ళకి ఈ జ్యూస్తో పాటు కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసిస్తే చాలా హెల్దీ అండి. క్యారెట్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. అందులో విటమిన్ ఏ ఉంటుందండి, అది కళ్ళకి చాలా మంచిదండి. కరివేపాకులో కూడా చాలా విటమిన్స్, మనకి హెల్దీ అయిన మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఇవి మూడిట్లో మాత్రం ఉంటాయండి. అవన్నీ మంచిగా చెక్క తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని మనమైతే మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఆ జ్యూస్ ఇలా తయారవుతుంది. తర్వాత మిక్సీ చేసుకున్న ఆ జ్యూస్ని మనము జల్లెడతో వడపోసుకోవాలండి. జల్లెడతో వడపోసుకునేటప్పుడు ఆ పేస్ట్ అంతా మెత్తగా చేతితో ఒత్తుకుంటే మనకి జ్యూస్ అనేది వస్తుందండి. మొత్తం అంతా అందులో జ్యూస్ ఇదంతా మనము వచ్చేలాగా చేతితో ఒత్తుకోవాలండి. లాస్ట్ వరకు అలా ఒత్తుకున్నాక పేస్ట్ అయితే వస్తుందండి. ఆ పేస్ట్ కూడా పడేయకుండా మనం బెల్లంలో కలిపి తినొచ్చు. లేదు అంటే ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చు, లిప్స్కి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అన్నీ పోతాయండి. ఫేస్ అయితే క్లియర్గా ఉంటుంది, గ్లో కూడా వస్తుందండి. ఈసారి జ్యూస్ చేసుకునేటప్పుడు మీరు ఈ చిట్కానైతే పాటించండి. ఇది అండి ఈరోజు జ్యూస్ అండి. బీట్రూట్, క్యారెట్, కరివేపాకుతో, అలాగే లాస్ట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తేనె కూడా యాడ్ చేసుకోవాలండి. వీడియో నచ్చినట్టయితే